స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. న్యాయమైన తీర్పు బయలుపరచబడి ఉగ్రత దినమందు దేవుడు మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు. అయితే మనకే విధంగా తీర్పు తీరుస్తాడు, లేక ఏ కొలత చేత ఆయన మనకు ఫలమిస్తాడు, ఈ విషయాల్ని మనము ధ్యానిద్దాం. దేవుడు ప్రతి మనుషునికి వాని క్రియల చెప్పున ఆయన ప్రతిఫలమిస్తాడు. కీర్తన 62వ అధ్యాయం 12వ వచనము, ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనము, ప్రకటన 22:12 వచనంలో కూడా ఈ విషయం గురించి మనం ధ్యానిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ మనము 2 సత్యములను మనసులో ఉంచుకోవాలి. మొదటిది, విశ్వాసం చేత మనము రక్షింపబడుచున్నాము. రెండవది, మనము మన క్రియల చేత తీర్పు తీర్చబడతాము. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనము రక్షణ పొందుతాము. ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 వచనాలు. మన మంచి క్రియల చేత మనం రక్షింపబడము. మనము ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ మనలో విశ్వాసం ఉంటే తప్ప మనము రక్షింపబడము. అయితే క్రీస్తులో నిజమైన విశ్వాసం ఎప్పుడు మంచి కార్యాలను చేసేటట్లు చేస్తుంది. మన కార్యములు మరియు మన ప్రవర్తన మంచిది కాకపోతే మన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14-17 వచనాలు. ఒక మనుష్యుడు విశ్వాసం లేకుండా మంచి పనులు చేయగలడు, అయితే మంచి పనులు చేయకుండా విశ్వాసము కలిగి ఉండలేడు. మంచి పండు మంచి చెట్టుకు నిదర్శనమైనట్టే మన విశ్వాసమునకు మంచి పనులు కనబడే నిదర్శనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనము, అదేవిధంగా 20వ వచనము. కాబట్టి దేవుడు మన మంచి క్రియలను చూసి మనది నిజమైన విశ్వాసమో కాదో అని చెప్పగలడు. దేవుడు మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన మన విశ్వాసమును కూడా తీర్పు తీరుస్తున్నాడు. అయితే క్రియల వలన కాదు కానీ విశ్వాసము వలననే మనము రక్షణ పొందుతామని జ్ఞాపకం ఉంచుకో. క్రియలకు ముందు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం తర్వాత రక్షణ తర్వాత మంచి క్రియలు ఉంటాయి.